వెల్కమ్ టు ద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పార్ట్ 3 వీడియోలో మనం కాంపౌండ్స్ ఆఫ్ సిమెంట్, టెస్ట్ ఆన్ సిమెంట్ అండ్ ఇట్స్ ఆపరేటర్స్ అండ్ ఫైన్ అగ్రిగేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంపౌండ్స్ ఆఫ్ సిమెంట్. ఫస్ట్ కాంపౌండ్ ట్రైకాల్షియం సిలికేట్ C3S, దీన్ని ఎలైట్ అంటాం. కాంపోజిషన్ వచ్చి 45%, హీట్ ఆఫ్ హైడ్రేషన్ 120 calorie per gram, ఫంక్షన్ ఎర్లీ స్ట్రెంత్, కెమికల్ ఫార్ములా 3CaO SiO2. ఈ సిమెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ డైకాల్షియం సిలికేట్ C2S బేలైట్ 25%, 60 calorie per gram. దీని ఫంక్షన్ వచ్చేసరికి లాటరల్ స్ట్రెంత్ ఆర్ అల్టిమేట్ స్ట్రెంత్, కెమికల్ ఫార్ములా 2CaO SiO2. నెక్స్ట్ ట్రైకాల్షియం అల్యూమినేట్ C3A లీలైట్, కాంపోజిషన్ 11%, హీట్ ఆఫ్ హైడ్రేషన్ 320 calorie per gram, ఫంక్షన్ ఇనీషియల్ స్ట్రెంత్, కెమికల్ ఫార్ములా 3CaOAl2O3. నెక్స్ట్ టెట్రా కాల్షియం అల్యూమినోఫెరైట్ C4AF ఫీలైట్, కాంపోజిషన్ 9%, హీట్ ఆఫ్ హైడ్రేషన్ 100 calorie per gram, ఫంక్షన్ కంట్రోల్ కలర్ రెడ్యూస్ హీట్, కెమికల్ ఫార్ములా 4CaOAl2O3 Fe2O3. ఇందులో హీట్ ఆఫ్ హైడ్రేషన్ చూడండి, హీట్ ఆఫ్ హైడ్రేషన్లో ఏది ఎక్కువ ఉంది చూడండి. ట్రైకాల్షియం అల్యూమినేట్ 320 calorie per gram. ఇందులో కాంపోజిషన్లో ఏది ఎక్కువ ఉంది చూడండి. ట్రైకాల్షియం సిలికేట్ 45%. క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారండి, చూడండి. టెస్ట్ ఆన్ సిమెంట్ అండ్ ఆపరేటర్స్. ఫస్ట్ది ఫైన్నెస్. దీంట్లో ఫైన్నెస్ రెండు ఉంటాయండి, బై సీవింగ్, బై పర్మియబిలిటీ. సీవింగ్ IS 90 మైక్రాన్ సీవ్ సైజు. దీని రిమార్క్స్ నాట్ గ్రేటర్ దెన్ 10% బై వెయిట్. మనం సీవ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 grams సిమెంట్ తీసుకున్నాం అనుకుని దాన్ని సీవ్ చేస్తుంటే మనకి 10% ఓన్లీ పైన రెసిడ్యూ మిగలాలి, మేము 90% పాస్ అయిపోవాలి. లెస్ దాన్ నాట్ గ్రేటర్ దాన్ 10%. నెక్స్ట్ బై పర్మియబిలిటీ, లిగాండ్ బ్లెండ్స్ ఎయిర్ పర్మియబిలిటీ ఆపరేటర్స్. ఇది ఎందుకంటే డిటర్మిన్ స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా, టు డిటర్మిన్ ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. OPC యూజువల్లీ హ్యావ్ ఏ ఫైన్నెస్ ఆఫ్ 2 to 50 3000 cm² per gram. నార్మల్ కన్సిస్టెన్సీ సెకండ్. నార్మల్ కన్సిస్టెన్సీ మనం వికెట్ ఆపరేటర్స్తో చేస్తాం. దీనికి ఎందుకు చేస్తామంటే మన పర్సంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ సిమెంట్ పేస్ట్. ఒక సిమెంట్ ఉందనుకోండి, దాన్ని పేస్ట్లా చేయడానికి మనకి ఎంత పర్సంటేజ్ వాటర్ రిక్వైర్ అనేది, ఎంత పర్సంటేజ్ వాటర్ రిక్వైర్డ్ అవుతుంది అనేది మనకి ఈ టెస్ట్. దీంట్లో మనం ఏమేమి వాడతామంటే ప్లంజర్ వాడతాం, అది 10 mm ఇన్ డయా, 50 mm లాంగ్, పెనిట్రేట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది వికెట్ మోల్డ్. వికెట్ మోల్డ్కి మనం 5 to 7 mm పెనిట్రేట్ అవ్వాలి. P అంటే నార్మల్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ సెట్టింగ్ టైం. దీంట్లో రెండు ఉంటాయండి, ఇనీషియల్ సెట్టింగ్ టైం అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం. ఇనీషియల్ సెట్టింగ్ టైంలో మనకి వికెట్ ఆపరేటర్స్ నీడిల్ ఉంటుంది. ఇనీషియల్ సెట్టింగ్ టైం వచ్చేసరికి మనకి 30 minutes. దీనికి మనకి నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ వచ్చేసరికి 1 mm × 1 mm ఉంటుంది. ఫైనల్ సెట్టింగ్ టైంలో నీడిల్తో పాటు కాలర్ అని ఉంటుంది, అది ఇంప్రెషన్ వేస్తుంది అండి, మనకి సిమెంట్ మీద ఇంప్రెషన్ వేస్తుంది. దాని రిమార్క్స్ వచ్చేసి నాట్ గ్రేటర్ దాన్ 10 hours. ఇప్పుడు ఇనీషియల్ సెట్టింగ్ టైం వచ్చి 30 minutes, ఫైనల్ సెట్టింగ్ టైం వచ్చి నాట్ గ్రేటర్ దాన్ 10 hours. ఫోర్త్ టెస్ట్ వచ్చేసరికి సౌండ్నెస్. దీనికి మనం లీ చాట్లీ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సౌండ్నెస్ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ సిమెంట్ టు రిటైన్ వాల్యూమ్ ఆఫ్టర్ సెట్టింగ్. ఇప్పుడు సిమెంట్ ఉంది, ఇది సెట్ అయిపోయినాక అది ఎక్స్పాండ్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్స్పాండ్ అయితే అది నాట్ గ్రేటర్ దాన్ 10 mm వరకే అవ్వాలి. ఫ్రీ ఎక్స్పాన్షన్ దేనివల్ల అవుతుందంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ఈజ్ డ్యూ టు ఫ్రీ లైమ్ ఆర్ మెగ్నీషియా, దానివల్ల అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్పెసిఫిక్ గ్రావిటీ. దాని స్పెసిఫిక్ గ్రావిటీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ బాటిల్తో చేస్తాం. స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ రేంజెస్ ఫ్రమ్ 3.1 to 3.15. తర్వాత డెన్సిటీ వెయిట్ బై వాల్యూమ్. లీ చాట్లీ ఫ్లాస్క్. డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1440 kg/m3. సెట్టింగ్, losing the plasticity of liquid cement. hardening starts gaining strength of a set cement. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫైన్ అగ్రిగేట్స్. మెటీరియల్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ 4.75 mm sieve and retained on 75 micron.
ఇప్పుడు సీవ్స్ ఉంటాయి కదండి, అది 4.75 mm సీవ్లో పాస్ అయిపోయి ఏదైతే 75 మైక్రాన్ మీద రిటైన్ అవుతుందో అదే మన ఫైన్ అగ్రిగేట్ కింద కన్సిడర్ చేస్తుంది. దాని టైప్స్: న్యాచురల్ ఫైన్ అగ్రిగేట్, ఆర్టిఫిషియల్ ఫైన్ అగ్రిగేట్. న్యాచురల్ ఫైన్ అగ్రిగేట్ అంటే శాండ్, ఆర్టిఫిషియల్ ఫైన్ అగ్రిగేట్ అంటే స్టోన్ డస్ట్. ఫంక్షన్స్: అది మన ఫైన్ అగ్రిగేట్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫంక్షన్స్: టు అవాయిడ్ షింకేజ్ అండ్ యాక్ట్ యాజ్ ఫిల్లర్ మెటీరియల్. షింకేజ్ని అవాయిడ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ద ఫిల్లర్ మెటీరియల్ కూడా మనకి ఫైన్ అగ్రిగేట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సోర్సెస్: మనకి ఫైన్ అగ్రిగేట్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఏ సోర్స్లో ఏ టైప్ ఆఫ్ అగ్రిగేట్, షేప్ ఆఫ్ అగ్రిగేట్ దొరుకుతుందని ఇప్పుడు చూద్దాం. సోర్సెస్: ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ పిట్ శాండ్లో మనకి యాంగులర్ షేప్ అగ్రిగేట్స్ దొరుకుతాయి, అది మనకి కాంక్రీట్ వర్క్స్కి యూజ్ అవుతుంది. రివర్ శాండ్లో మనకి రౌండెడ్ షేప్ దొరుకుతాయి, అది మనకి ప్లాస్టింగ్ వర్క్లో యూజ్ అవుతుంది. సీ శాండ్లో నాట్ యూస్ఫుల్ అట్ ఆల్. సీ శాండ్లో దొరికే దాన్ని మనం అసలు ఎక్కడనూ యూజ్ చేయము. నెక్స్ట్, బేస్డ్ ఆన్ గ్రేడేషన్ ద శాండ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ బిలో. శాండ్ని ఒక 4 జోన్స్లో డివైడ్ చేశారు: జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1లో వెరీ కోర్స్, జోన్ 2 మీడియం, జోన్ 3 ఫైన్, జోన్ 4 వెరీ ఫైన్, నాట్ ప్రిఫరబుల్. ఇప్పుడు ఫైన్నెస్ మాడ్యులస్. ఫైన్నెస్ మాడ్యులస్, ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ నెంబర్ విచ్ ఇండికేట్స్ ద యావరేజ్ సైజ్ ఆఫ్ పార్టికల్ పాసింగ్ త్రూ కరస్పాండింగ్ సీవ్స్. కింద టేబులర్ ఫామ్ చూడండి: సీరియల్ నెంబర్, గ్రేడేషన్, ఫైన్నెస్ మాడ్యులస్. ఫస్ట్ది ఫైన్ శాండ్, దాని ఫైన్నెస్ మాడ్యులస్ వచ్చి 2.2 to 2.6 బిట్వీన్ ఉంటుంది. మీడియం శాండ్ 2.6 to 2.9. కోర్స్ శాండ్ 2.9 to 3.2. ఈ ఫైన్నెస్ మాడ్యులస్ గ్రేటర్ దాన్ 3.2 యూజ్ చేస్తాను, మనం యూజ్ చేయం. నెక్స్ట్, బల్కింగ్ ఆఫ్ శాండ్, ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ శాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ డ్యూ టు అడ్జార్ప్షన్. నెక్స్ట్, దాని యొక్క ఫార్ములా బల్కింగ్ ఫ్యాక్టర్ V2 - V1/V2. ఇక్కడ చూడండి, V1 అంటే నార్మల్ డ్రై శాండ్, V2 అంటే ఆఫ్టర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అది V2.